చిన్నప్పటి నుంచే మంచి స్నేహితులైన ఇద్దరు అమ్మాయిలు. ఒకరు అందానికి ప్రాధాన్యత ఇస్తే మరొకరు గుణానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. అసలు నిజమైన అందం అంటే ఏంటి, వారి ప్రాధాన్యతలు వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాయో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జ్వాల మరియు రేఖ చిన్న వయసు నుంచే మంచి స్నేహితులు. జ్వాల మధ్యతరగతి అమ్మాయి. అన్ని బ్రాండెడ్ దుస్తులు వస్తువులనే వాడేది. అందానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేది. తను మరింత అందంగా కనపడడానికి ఎప్పుడూ మేకప్ వేసుకుంటూ ఉండేది. కేవలం అందమైన వారితోనే స్నేహం చేసేది. అందులో భాగంగానే రేఖతో స్నేహం కుదిరింది. రేఖ ధనవంతురాలు అయినప్పటికీ తనకి సింపుల్ గా ఉండడం చాలా ఇష్టం. ధరతో సంబంధం లేకుండా తనకి నచ్చిన బట్టలు మరియు వస్తువులు కొనుక్కునేది. పేద ధనిక మరియు అందచందాలతో సంబంధం లేకుండా మనసుకు నచ్చిన వాళ్ళతో స్నేహం చేసేది. అందం అంటే శరీరానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది అని నమ్మేది రేఖ. చదువులో ఇద్దరు చాలా చురుగ్గా ఉండేవాళ్ళు. జేఈ మెయిన్స్ ఎగ్జామ్ లో మంచి ర్యాంక్ సాధించి ఇద్దరు ఒకే కాలేజీలో బీటెక్ జాయిన్ అయ్యారు. కాలేజీ యాజమాన్యం చదువుతో పాటుగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ లో భాగంగా కల్చరల్ క్లబ్, ఫిట్నెస్ క్లబ్, ఎన్విరాన్మెంటల్ క్లబ్, స్పోర్ట్స్ క్లబ్ మరియు ఎన్సీసీ క్లబ్ లాంటి వివిధ క్లబ్లను నిర్వహించేది. జ్వాల రేఖను కల్చరల్ క్లబ్ లో జాయిన్ అవుదాం, అక్కడైతే బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని ఒప్పించి కల్చరల్ క్లబ్ కి తీసుకెళ్లింది. అక్కడంతా డాన్సులు, డీజే పాటలతో ఎంతో హుషారుగా ఉంది. జ్వాల మరియు రేఖ ఎంతో సరదాగా గడిపేవారు. కొన్ని రోజులకు ఆ కల్చరల్ క్లబ్ కి ప్రకాష్ అనే ఒక అందమైన యువకుడు రావడం మొదలుపెట్టాడు. తను కేవలం రేఖతో పరిచయం పెంచుకోవడం కోసం ఆ క్లబ్ కి రావడం మొదలుపెట్టాడు. ఇంతలోనే జ్వాల ప్రకాష్ ని పరిచయం చేసుకొని మాట్లాడడం మొదలుపెట్టింది. ప్రకాష్ కూడా జ్వాలని ఉపయోగించుకొని రేఖతో పరిచయం పెంచుకోవాలి అని ప్రయత్నం చేసేవాడు. కొన్ని రోజులు మౌనంగా ప్రకాష్ ని గమనించిన రేఖ అతని ప్రవర్తన మరియు అలవాట్లు చూసి అతన్ని దూరం పెట్టేది. కొన్ని రోజుల తర్వాత ఎన్సీసీ క్లబ్ మెంబర్ అయిన కిషోర్ క్యాంటీన్ లో తన ఫ్రెండ్స్ తోటి ఇలా అన్నాడు. పక్కనే ఉన్న బస్తీలో ఈ ఆదివారం మెడికల్ క్యాంప్ మరియు ఉచితంగా మందులు పంచే కార్యక్రమం నిర్వహించాలనుకుంటున్నట్టు ప్రముఖ హాస్పిటల్ వాళ్ళు ఉచితంగా మెడికల్ క్యాంప్ నిర్వహించడానికి డాక్టర్లను పంపిస్తామని చెప్పారు. మందులు కొనడానికి తమ క్లబ్ మెంబర్ సహకారంతో కొంత డబ్బు పోగు చేసినట్లు, ఇంకొంచెం సహాయం అందితే కార్యక్రమం అనుకున్న స్థాయిలో నిర్వహించగలమని ఫ్రెండ్స్ తో మాట్లాడుతుండగా విని, మీకు అవసరమైన మిగతా డబ్బు నేనిస్తాను అని రేఖ ఒక 10,000 రూపాయలు కిషోర్ కి ఇచ్చింది. థ్యాంక్స్ అండి, మీరు గొప్ప మనసుతో చేసిన ఈ సాయం పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది అని కిషోర్ అనగా, మీరు నన్ను అండి అని పిలవద్దు, నా పేరు రేఖ, ఆ పేరుతో పిలవండి చాలు అని రేఖ అంది. దానికి కిషోర్, ఓకే థ్యాంక్ యూ రేఖ, మీకు కుదిరితే రేపు మీరు కూడా క్యాంప్ కి అటెండ్ అవ్వచ్చు అని అన్నాడు. తప్పకుండా అని చిరునవ్వుతో వెళ్లిపోయింది రేఖ. తర్వాత రోజు బస్తీలో మెడికల్ క్యాంప్ సూపర్ సక్సెస్ అయింది. ఎంతో మంది పేద వృద్ధులు ప్రజలు డాక్టర్లకు మరియు ఎన్సీసీ క్లబ్ మెంబర్స్ కు ధన్యవాదాలు చెప్పారు. మీరు 100 ఏళ్లు చల్లగా బతకాలి అని దీవించారు. ఆ మాటలు విన్న రేఖకు ఎంతో సంతోషం అనిపించింది. అది మొదలు ఎన్సీసీ క్లబ్ నిర్వహించే అన్ని కార్యక్రమాల్లోనూ రేఖ కూడా కిషోర్తో కలిసి పాల్గొనేది. కిషోర్ మంచితనం, అతని నిస్వార్థమైన సేవ, కష్టపడే తత్వం రేఖకి నచ్చి కిషోర్తో స్నేహం చేయడం మొదలుపెట్టింది. కొన్ని రోజులకి జ్వాల రేఖలో వచ్చిన మార్పు చూసి, నువ్వెప్పుడు ఎందుకు ఆ ఎన్సీసీ క్లబ్ వాళ్ళతో తిరుగుతుంటావు, వాళ్ళు చూడు, వాళ్ళ బట్టలు చూడు, అసలు వారెలా ఉన్నారు, వాళ్ళతో స్నేహం ఏంటి అని అనగా, నాకు కల్చరల్ క్లబ్ లో జరిగే కార్యక్రమాల కంటే ఎన్సీసీ క్లబ్ లో జరిగే కార్యక్రమాలు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయని చెప్పింది. ప్రకాష్ కి కూడా రేఖ తనతో కాకుండా కిషోర్ తో స్నేహంగా ఉండడం చూసి ఓర్వలేకపోయాడు. ఎన్నో రకాలుగా జ్వాల, ప్రకాష్ ఇద్దరు రేఖను ప్రభావితం చేయాలని చూసినా తను మాత్రం తనకు నచ్చిన దారిలోనే వెళ్ళింది. క్యాంపస్ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. కిషోర్ కి ఎన్సీసీ సర్టిఫికెట్ ఉండడం, పైగా చదువులో తన పర్ఫార్మెన్స్ బాగుండడంతో క్యాంపస్ ఇంటర్వ్యూలో పెద్ద ప్యాకేజ్ తో జాబ్ వచ్చింది. అలాగే మిగతా వారికి కూడా వారి వారి కెపాసిటీని బట్టి ఉద్యోగాలు వచ్చాయి. రేఖ తన తల్లిదండ్రులకు కిషోర్ గురించి చెప్పి వారిని పెళ్లికి ఒప్పించింది. వివాహం నిశ్చయమైంది అని తెలిసిన తర్వాత కూడా జ్వాల రేఖతోటి, ఆ కిషోర్ మరీ అంత అందగాడేమీ కాదు, నువ్వెందుకు వాణ్ణి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావో నాకు అర్థం కాలేదు, దాని గురించి వదిలే, నీ సంగతి ఏంటి అని రేఖ అనగా, నేను ప్రకాష్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము అని చెప్పింది. దానికి ఆ ప్రకాష్ అంత మంచివాడు కాదే అని అనగా, పెళ్ళైన తర్వాత నేను ప్రకాష్ ని మార్చుకుంటాను, ప్రకాష్ లాంటి అందగాడు నాకు దొరకడు అని జ్వాల అంది. రేఖ కిషోర్ల పెళ్లి జరిగింది. కిషోర్ తెలివితేటలతోటి మామగారి వ్యాపారాలు బాగా డెవలప్ చేశాడు. ప్రకాష్ చెడు వ్యసనాలకు బానిసై జ్వాల
అని రోజు హింస పెట్టడం మొదలుపెట్టాడు. మెల్లగా తన ఆస్తి తరుగుతూ వచ్చింది. అప్పుడు జ్వాలకు గుర్తొచ్చాయి రేఖ మాటలు. కొన్నాళ్లకు కాలేజీ రీయూనియన్ జరిగింది. దానికి కిషోర్, రేఖ, జ్వాలా, ప్రకాష్ అలాగే తమ మిత్రులందరూ హాజరయ్యారు. అందరూ కుశల ప్రశ్నలు వేసుకున్నారు. చాలా రోజుల తర్వాత కలిసినందుకు ఎంతో సంబరపడ్డారు. తమ కాలేజీ రోజుల్లో జరిగిన విషయాలు గుర్తు చేసుకున్నారు. అలాగే తమకు పాఠాలు చెప్పిన గురువులకు ధన్యవాదాలు కూడా తెలిపారు. గెట్ టుగెదర్ మీటింగ్ అయిపోయిన తర్వాత జ్వాల, రేఖ నీతో మాట్లాడాలని ఉంది అని చెప్పగా, చెప్పు జ్వాల అని రేఖ అంది. నేను సరిదిద్దుకోలేని తప్పు చేశాను అని అనగా, ఏమైంది జ్వాల అని అడిగింది రేఖ. ప్రకాష్ అందాన్ని చూసి ప్రేమించాను. కానీ పెళ్ళైన తర్వాత తెలిసింది ప్రకాష్ నీతో మాట్లాడడం కోసం మాత్రమే నాతో ప్రేమగా మాట్లాడేవాడు అని. ఆ విషయం తెలిసిన తర్వాత ప్రకాష్ కి నాకు దూరం మరింత పెరిగింది. ఇద్దరికి గొడవలు జరుగుతుండేవి. ప్రకాష్ వ్యసనాలకు బానిసై ఆస్తి మొత్తం హారతి కర్పూరంలా కరిగించేశాడు. ఎన్నోసార్లు నీకు ఫోన్ చేసి మాట్లాడాలి అని అనుకున్నాను రేఖ, కానీ నాకు ముఖం చెల్లలేదు. నువ్వు మాత్రం కిషోర్ మరీ అంత అందగాడు కాకపోయినా అతని మంచి మనసు చూసి పెళ్లి చేసుకున్నావు. మనిషి అందంగా ఉంటే ఏం లాభం, అతని ప్రవర్తన తీరు సరిగా లేకపోతే అని అంది. కిషోర్, రేఖ ఇద్దరు జ్వాలని ఓదార్చారు. కిషోర్ తన మామగారితో మాట్లాడి ప్రకాష్ ని తన కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్ గా పోస్టింగ్ ఇప్పించి వారిని కష్టాల నుంచి విముక్తి చేశాడు. దానికి జ్వాల, నాకు ఈ రోజు అర్థమైంది రేఖ, అందం అంటే అందమైన శరీరం కాదు, అందమైన మనసు అని చెప్పి వారు చేసిన సహాయానికి ధన్యవాదాలు తెలిపింది. ప్రకాష్ కూడా తన ప్రవర్తన మార్చుకొని కిషోర్ లాగే కొద్ది రోజుల్లోనే నిజమైన అందగాడిగా మారాడు.